మీరు ఇక్కడ చూస్తున్న టొమాటో ప్లాంట్ వచ్చేసి డ్వార్ఫ్ వెరైటీ టొమాటో ప్లాంట్ అండి. సో డ్వార్ఫ్ అంటే పొట్టి జాతి రకాలన్నమాట. మనకి ఎప్పుడైనా బాల్కనీలో ఎక్కువ స్పేస్ లేదు, లేకపోతే మాకు మొక్కలు పెంచుకోవడానికి చోటు ఎక్కువ లేదు, ఎక్కడైనా కొంచెం సన్లైట్ వస్తుంది విండోసిల్ దగ్గర లేకపోతే బాల్కనీలో అనుకుంటే మీరు ఇలా చిన్న చిన్న పాట్స్లోని ఈ డ్వార్ఫ్ వెరైటీ టొమాటోస్ని పెంచుకోవచ్చు అనమాట. సో దానికోసమే పర్టికులర్గా డిజైన్ చేయబడిన వెరైటీస్ అనమాట ఈ పొట్టి వెరైటీస్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసి దీని పేరు ఇంక్ స్పాట్ అండి. సో ఇదిగోండి ఇలా పర్పుల్ షేడ్ అయితే వస్తాయి అన్నమాట. కాయలు ఇలా గుత్తులు గుత్తుల్లాగా మీకు కాస్తాయి. అండ్ మీకు పచ్చిగా ఉన్నప్పుడు కాయ ఇలాగ డ్యువెల్ షేడ్లో ఉంటుంది, గ్రీన్ విత్ పర్పుల్. సో స్లోగా పండుతున్న కొద్దీ ఆరెంజ్ షేడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ప్లాంట్ వచ్చేసి దీని హైట్ వచ్చేసి 7-8 ఇంచెస్ ఉంటుందండి, అంతకన్నా ఉండదు. సో ఇది ఏంటంటే ఎంత హైట్ పెరుగుతుంది అని కరెక్ట్గా మీకు చూపించడానికి నేను దీన్ని ఒక చిన్న బిర్యానీ బకెట్లో అయితే పెంచడం జరిగిందనమాట. సో బిర్యానీ బకెట్లోనే మీరు చూసారు కదా ఎంత హెల్దీగా వచ్చినాయో. అండ్ ఆల్సో ఈ డ్వార్ఫ్ వెరైటీస్ వచ్చేసి చాలా డిసీజ్ రెసిస్టెంట్ అండి. ఇవి అంత ఈజీగా వీటికి ఎటువంటి చీడపీడలు అంటుకోవన్నమాట. సో అండ్ ఈ వెరైటీ వచ్చేసి డిటర్మినేట్ అంటాము. అంటే ఇవి ఏంటంటే ఒక పర్టికులర్ ఒక సీజన్ అయిపోయిన తర్వాత వాటంతగా అవే చనిపోతాయి అనమాట. అండ్ ఇవి టొమాటోస్ వెరైటీ వచ్చేసి ఇది చెర్రీ టొమాటో. అండ్ అలాగే ఇది సలాడ్ వెరైటీ అనమాట. మన ఇండియన్ క్విజీన్కి మన ఇండియన్ కర్రీస్కి కావాల్సిన పులుపు ఈ టొమాటోస్లో ఉండదు. ఇవి ఎక్కువ మోర్ దాన్ ఏంటంటే ఫ్రూటీ టెక్స్చర్లో ఉంటాయి అనమాట. సో ఫ్రూటీ టేస్ట్ ఎవరైనా సలాడ్స్ రూపంలో టొమాటోస్ని తినాలనుకుంటే కనుక ఇది పర్ఫెక్ట్ టొమాటో వెరైటీ అనమాట. సో ఈ సీడ్స్ అయితే నేను సేవ్ చేస్తూ ఉన్నానండి. ఫ్యూచర్లో మీ అందరికి కూడా నేను ఈ సీడ్స్ అయితే ఇవ్వగలుగుతాను. ప్రస్తుతానికైతే ఇవ్వలేను, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అండ్ ఈ సీడ్స్ కూడా యూఎస్ఏ నుంచి వచ్చినాయండి, మన ఇండియన్ వెరైటీ కాదు ఇది. సో యూఎస్ఏ నుంచి మా రిలేటివ్ తెచ్చిపెట్టింది అనమాట. సో ఆ పర్టికులర్ కొన్ని సిరీస్ ఆఫ్ అంటే ఉన్నాయి ప్లాంట్స్ వేసాను, ఎదుగుతూ ఉన్నాయి అన్నీ, ఇంకా పక్వానికి వచ్చే స్టేజ్లో ఉన్నాయి టొమాటోస్. సో అవి కూడా వచ్చినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.